హాయ్ అందరికి. ఈరోజు స్ట్రీట్ స్టైల్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎర్రగడ్డలోకి నిమ్మకాయ పిండుకొని, ఎర్రగడ్డ పెట్టుకొని, చికెన్ ముక్క పెట్టుకొని అన్నం తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చికెన్ 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. బోన్‌లెస్, బోన్స్ 2 ఉన్నాయి ఇందులో. బోన్స్ పక్కకు తీసేసి బాగా క్లీన్‌గా కడుక్కొనేసి 2 సార్లు ఇందులోకి కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం పేస్టు, పెప్పర్ పౌడరు, తర్వాత కార్న్ ఫ్లోరు, మైదా పిండి, ఒక కోడిగుడ్డు పగలగొట్టుకొని వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలా అంతా బాగా. కోడిగుడ్డు ఆప్షనల్, మైదా పిండి కూడా ఆప్షనల్. కార్న్ ఫ్లోర్ ఉంటే కార్న్ ఫ్లోర్ వేసుకోండి, మైదా పిండి లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలా. 1 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయింది. నూనె కూడా వేడైపోయింది. నూనె పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు వేడైపోయిన నూనెలో చికెన్ ముక్కలు కొన్ని కొన్నిగా వేసుకుంటూ 2 సార్లుగా కాల్చుకోండి. ఫస్ట్ హాఫ్ బాయిల్ అయినాక పక్కకు తీసేసుకొని మళ్ళీ రెండోసారి కాల్చుకోండి. ఇంతలోపల మనం ఫ్రైడ్ రైస్‌కి ఏమేమి కావాలో చూద్దాము. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డ, తర్వాత మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, అందుకే స్కిప్ చేసేసినాను. తర్వాత 2 గుడ్లు, తర్వాత తెల్లగడ్డలు చిన్న చిన్నగా కోసి పెట్టుకున్నాను. వెనిగరు, సోయా సాస్ లేదు నా దగ్గర కాబట్టి స్కిప్ చేసినాను. టమోటో సాస్. ఇప్పుడు చికెన్ ముక్కలైతే పెద్ద పెద్దగా ఉన్నాయి. నాకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకుంటున్నాను. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ కూడా కట్ చేసేసుకున్నాను. ఒక పాన్ పెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే చేసేద్దాము. నేను చికెన్‌ని ఫ్రై చేసిన ఆయిలే వేసుకుంటున్నాను. నా దగ్గర గుంత పెనం లేదు, ఈ పానే ఉంది. అందుకే ఇందులోనే ఫ్రై చేసుకుంటున్నాను. చూద్దాము ఇందులో సరిపోతుందా లేదా. ఇప్పుడు వేడి వేడి నూనె అయితే అందులో వేసుకున్నాను. ఆల్రెడీ ఫ్రై చేసిన నూనె వేడిగానే ఉంది కాబట్టి అందులో వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు అందులోనే వేసుకోవాలా. తెల్లగడ్డలు నూనెలో బాగా వేగితే ఆ తెల్లగడ్డ ఫ్లేవర్ అంతా నూనెకి పోయి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బాగా వేగనిద్దాము సిమ్‌లో పెట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను. తర్వాత బీట్ చేసి పెట్టుకున్న 2 గుడ్లు కూడా అందులోనే వేసుకోవాలా. కాకపోతే అలాగే వేసుకున్నవి కొద్దిసేపు అలాగే ఉంచేయాలా. చుట్టూ చూడండి ఇప్పుడు మనకి బబుల్స్ బబుల్స్ లాగా వస్తున్నాయి. ఇలాగే ఉంచితే మనకి ఆమ్లెట్ లాగా వస్తుంది. అప్పుడు పెద్ద పెద్దగా స్మాష్ చేసుకోవచ్చు. చిన్న చిన్నగా చేసుకోకండి, పెద్ద పెద్దగా చేసుకుంటేనే బాగుంటాయి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకోవాలి. బాగా స్మాష్ చేసుకొని ఇప్పుడు ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది మనకి. ఇందులోనే చికెన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దాము. నాకు తెలిసి పాన్ అయితే సరిపోయేలాగా లేదు, చూద్దాము. ఇప్పుడు ఒక 1 మినిట్ కానీ 2 మినిట్ కానీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్‌ని మన వెజ్జీస్ అన్నీ ఇందులో వేసేసుకుందాము. క్యాబేజ్, క్యారెట్, ఎర్రగడ్డ, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇందులోనే బాగా ఫ్రై చేసుకుందాము. ఇవేమి ఎక్కువ మగ్గనవసరం లేదు. క్యారెట్ అవి వెజ్జీస్ జస్ట్ లైట్‌గా మగ్గితే చాలు. పాన్ అయితే సరిపోవడం లేదు. ఇప్పుడు వేరే దాంట్లోకి మార్చేసుకుందాము. మార్చేసుకున్నాను కొంచెం పెద్ద దానిలోకి. నా దగ్గర స్ట్రీట్ స్టైల్‌లో వాళ్ళు చేస్తారు కదా గుంత పెనము, అలాంటిది లేదు, ఇదే ఉంది. మళ్ళీ రైస్ కోసం అయితే నేను మసూరా రైసు 1 అవర్ ముందే చేసి బాగా ఆరబెట్టేసినాను పొడి పొడిగా రావాలని. ఇప్పుడు ఆ రైస్‌ని అందులో వేసేసుకుంటున్నాను. రైస్ వేసుకున్న తర్వాత అందులో కారప్పొడి, ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి, పెప్పర్ పౌడరు, ఉప్పు మీకెంత కావాలో అంత వేసుకోండి ఉప్పు. మళ్ళీ టేస్ట్ చూసి కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. మళ్ళీ ఉప్పగా అయిపోతే బాగుండదు కదా, అందుకే. వెనిగరు, తర్వాత టమోటా సాస్ కూడా ఇందులోనే వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి, పడుతుంది ఇవన్నీ పట్టడానికి రైస్‌కి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. హై ఫ్లేమ్‌లో పెట్టుకొనే బాగా కలుపుకోండి. అంతా కలిసిపోయేలాగా. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా వేసుకొని, మళ్ళీ తిప్పుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సోనా మసూరినే కాదు, బాస్మతి రైస్ కూడా యేసుకుంటారు రెస్టారెంట్స్‌లో అట్లా. కానీ మనం ఈరోజు చేసింది స్ట్రీట్ స్టైల్ కాబట్టి, స్ట్రీట్‌లో అయితే మసూరా రైస్, జీరా రైస్ వేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.